ఓరుగల్లులో గణపతి నవరాత్రి మహోత్సవాలు కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. రేపటి నుంచి గణనాథుల శోభయాత్ర కనుల పండుగగా కొనసాగనుంది. ఆదివారం చంద్రగ్రహణం ఉండడంతో గణనాథులు రేపు ఎల్లుండి నిమజ్జనం చేరున్నారు. ఈ క్రమంలో వరంగల్ నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు, సిబ్బంది ఏర్పాట్లపై ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రోత్సవాలు నేటితో 9 రోజులు కొనసాగుతున్నాయి. రేపటి నుండి గణపతి శోభయాత్ర జరిగి గంగమ్మ ఎవడికి పోతున్నటువంటి గణనాథులను ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది. ఇప్పుడు మన ట్రై సిటీలో చూసుకుంటే 6,800 పైగా విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలకు ఎలాంటి ఏర్పాటు చేశారు అంటే ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, ఇటు నిమజ్జనం చేసే క్రమంలో వాళ్ళకి ఎలాంటి ఏర్పాటు చేశారు, ఇరిగేషన్ శాఖ కావచ్చు. ఇరిగేషన్ శాఖ పక్కన పెట్టుకున్నట్టు మేజర్ గా మనకు వచ్చేసి ఆ ట్రాఫిక్ ప్లస్ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది మనం వరంగల్ ట్రై సిటీ ఎవరైతే ఏసీపీ గారు ఉన్నారో సత్యనారాయణ గారు అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, వరంగల్ ట్రై సిటీలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు, శోభయాత్రకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అందరికీ నమస్కారం. వరంగల్ సిపి గారి ఆదేశం మేరకు వరంగల్ ఉన్నటువంటి బంధన్ చెరువు, కుర్సుగుట్ట, అదేవిధంగా సిద్ధేశ్వర గుండం, వడ్డేపల్లి చెరువు, ఈ చుట్టుపక్కల చెరువులన్నిటికీ కూడా భారీ బందోబస్తు ఉండదని పోలీసు తరఫు నుంచి. అదే మీరంటే 6,803 విగ్రహాలు మన దగ్గరికి వరకు మనకి డిజిటల్ గా నమోదైన విగ్రహాలు, ఇంకా విగ్రహాలు నమోదు కానీ కొన్ని ఉండవచ్చు. ఇవన్నిటిని కూడా శోభాయాత్రకి, నార్మల్ ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సిపి గారి ఆదేశం మేరకు రేపు 5వ తారీఖు మొత్తం మధ్యాహ్నం 2 గంటల నుంచి 7వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా దాదాపు 2 డేస్ మనం 2 డేస్ భారీ వాహనాలను సిటీలోకి ఎలో చేయకుండా వాళ్ళకి ట్రాఫిక్ డ్రైవర్స్ అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఖమ్మం నుంచి వచ్చే వాహనాలు పున్నేల దగ్గరనే వాళ్ళు లెఫ్ట్ టర్న్ తీసుకొని వయా పున్నేలు, తర్వాత అయినవాళ్ళు, అదేవిధంగా ఇట్లా వయా కరుణాపురం మీదుగా మెయిన్కి వచ్చేసి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. వాళ్ళు కరీంనగర్ పోవాలంటే హైదరాబాద్ నుంచి వచ్చి మళ్ళీ వాళ్ళు 100 ఫీట్ రోడ్ తీసుకొని కరీంనగర్ వెళ్ళిపోవచ్చు. దీనికోసం ఒకటి. అదే హైదరాబాద్ నుంచి వెహికల్ రోడ్ సేమ్ అదే రోడ్ మళ్ళీ చిన్నపెండల దగ్గర ఉన్నటువంటి వెంకట లెఫ్ట్ తీసుకున్న వాళ్ళు వయా కరుణాపురం మీదుగా అయిన వాళ్ళ మీద ఖమ్మం రోడ్కి వెళ్ళిపోవచ్చు. అదే మన దగ్గర చూసుకుంటే ఎంతమంది సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు సార్? ఇప్పుడు మనకి ఓన్లీ ట్రాఫిక్ డివిజన్ నుంచి మనం 350 మెంబర్స్ ని రౌండ్ ది క్లాక్ వాడుతున్నాం. 2 షిఫ్ట్ లో వాడుతూ ఉంటాం మనం. వీళ్ళు కాక లాండ్ కోర్సు, తర్వాత బ్రో కోర్సు, పెట్రోల్ కార్సు, ఇదే విధంగా మనకి ఇంటర్సెప్టర్స్ ఇవన్నీ కూడా ఆ రోజు డ్యూటీలో ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే ట్రై సిటీలో మాత్రం శోభయాత్ర ఘనంగా జరుగుతుంది. ఇక్కడ మనకు చూస్తున్న మెయిన్ గా మండి బజార్ అనేది కొంచెం ఇష్యూ. ఆ ఇష్యూ పైన ఎలాంటి చర్యలు చర్యలు తీసుకుంటున్నారు? వాస్తవానికి అంటే వరంగల్ అనేది మత సామరస్య ప్రత్యేక. మండి బజార్ ఉండొచ్చు, మండి బజార్ అంత మేజర్ విషయం కాదు. ఈ రోజే ముల్యానుదేవి నవి యొక్క జల్సా అయిపోతుంది కాబట్టి రేపు అది ప్రత్యేకంగా ఉండదు. ఈ విధంగా మేము అక్కడ ప్రత్యేక సిబ్బంది పెడతా ఉన్నాం. అంటే ఎక్కడైతే మనకి జెండాలు, చిల్లాలు ఉన్నాయో అక్కడ అనేక గణేష్ సంబంధించి వాళ్ళు దాన్ని ఏమంటారు పౌడర్ కానీ చిమ్మట చేసి చెప్పేసి చిన్న అక్కడ వేరే అదర్స్ ఏరియాలో జరిగినాయి కాబట్టి దాన్ని మనం ముందుగా ఊహించి అక్కడ స్పెసిఫిక్ బందోబస్తు పెడతా ఉన్నాం. ప్రతి మసీదు కూడా పోలీస్ పార్టీ ఉంటుంది. అంటే గతంలో చూసుకున్నట్లయితే 3 రోజుల పాటు శోభయాత్ర జరిగేస్తారు. కాకపోతే ఈసారి చంద్రగ్రహణం వస్తుందని చెప్పేసి శోభయాత్రలో ఒక రోజు ఎక్కువగా జరిగే అవకాశం, దానికి ఎలాంటి ముందస్తు జరుగుతుంది? వాస్తవం కరెక్ట్. ఈ రోజు మనం ఏంటంటే 7th నాడు చంద్రగ్రహణం ఉందని చెప్పేసి దాన్ని 6th కాడు వద్దు మనకి 5th కి అయిపోతుంది కాబట్టి 5th నైట్ కావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందరికి కూడా గణేష్ మండపం కూడా మన లోకల్ సచివాలు అప్పీల్ చేస్తా ఉన్నారు. అక్కడ మనం ప్రతి గణేష్ కానిస్టేబుల్ మనం దృష్టితో ఇస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళు కూడా ముందే చేయడం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇప్పుడు మండపాలకు ఎలాంటి సూచనలు చేశారు సార్? అంటే ఏ టైం నుంచి ఏ టైం తీసుకుపోవాలి అనే విగ్రహాలు సూచనలు చేశారా? ఇప్పటికి వాస్తవానికి ఏంటంటే మనం రేపు మధ్యాహ్నం నుంచి విగ్రహాలు 12 గంటల పూజ చేయమని చెప్తా ఉన్నాము. మేము ప్రాబబ్లీ ఫస్ట్ విగ్రహం 4:35 కల్లా పడొచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే శోభయాత్ర 12 స్టార్ట్ అయినా 1 గంట స్టార్ట్ అయినా 2-3 అవర్స్ శోభయాత్ర పడుతుంది. ఫస్ట్ విగ్రహం కనుక మనకు 5 కల్లా మనకు గంగమూడి చేసగలిగితే మార్నింగ్ కల్లా అయిపోతుంది మేము ఆశిస్తాం. మాకు డీజేలు కానీ అంటే హెవీ వెహికల్స్ కానీ హెవీ విగ్రహాలు జరిగేటప్పుడు ఏంటంటే ఎలాంటి సూచనలు ఇస్తున్నారు మండపాలకు? డీజేలని వరంగల్ జిల్లాలో డీజేలకు అనుమతి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఉన్నారో భక్తి భావంతో మాత్రమే గణేష్ ని భజనలతో కానీ వాళ్ళు పాటలతో తీసుకెళ్లొచ్చు. చిన్న దాన్ని ఏమంటారు స్పీకర్స్ పెట్టుకొని తీసుకెళ్లొచ్చు. అదేవిధంగా ఎదుటి వ్యక్తులకి మతాలకి ఇబ్బంది కలగకుండా తీసుకోవడం ప్లాన్ చేస్తాను. ప్రతి దాంట్లో మన పోలీసు మొత్తం ఈ రోడ్డు మీకు ఇంకో విషయం ఏంటంటే మనకి కాజీపేట నుంచి అప్ టు వరంగల్ చెరువు వరకు కూడా
150 కెమెరాస్ మనకి ఇన్స్టాల్ చేస్తున్నాం. ఎక్కడ పిచ్చి పిచ్చి చేస్తే అవన్నీ కూడా రికార్డ్ అయితే దొరికిపోతారు. కాబట్టి అలాంటి చేయొద్దని చెప్పి అప్పీల్ చేస్తాను. వాళ్ళు కేవలం భక్తి భావంతో మాత్రమే గణేష్ నిమజ్జనానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. వరంగల్ ట్రై సిటీలో మాత్రం గణపతి నవరాత్రోత్సవాలు ముగుస్తున్నాయి. శోభయాత్రకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశాము. దాదాపు 300 పైగా సిబ్బందితో, అంటే అన్ని రూట్లు మనకు మేజర్ గా ఉన్నటువంటి 5 రూట్లు ఏదైతే ప్రధాన వాళ్ళకి ఆ వచ్చే రహదారుల వాహనాలు మాత్రం దారులు మళ్లిస్తూ వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మాత్రం ముందస్తునే జాగ్రత్త తీసుకుంటున్నాం. సిబ్బంది కూడా సఫిషియెంట్ గా ఉన్నారు. ఎలాంటి అపంచరిత ఘటన జరగకుండా మాత్రం సిపి గారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఏసీపీ సత్యనారాయణ చెప్తున్నారు. తేజతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.